గరుడన్ ఆట హిట్ అయిన సినిమా. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ముగ్గురు హీరోలు. సినిమా బజ్ పెంచేసిన ట్రైలర్. సమ్మర్ దాహం తీరుస్తుందనుకున్న మేకర్స్. మరి ఇన్ని అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చేసిన భైరవం సినిమా ఆడియన్స్ ని అలరించిందా? లెట్స్ హ్యావ్ ఎ లుక్. చెకోర పక్షిలాగా సక్సెస్ కోసం చక్కర్లు కొడుతోన్న బెల్లంకొండ, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన సినిమా భైరవం. మరి గరుడన్ రీమేక్గా వచ్చిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లోకొచ్చింది. ఈ కథా కమామిషంటో ఒకసారి చూద్దాం. కథలోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామంలో ఉన్న వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్. ఆ దేవాలయం ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ తన మనవడు గజపతి, వరద, శ్రీను ముగ్గురిని సమానంగా పెంచుతుంది. నాగరత్నమ్మ మరణం తర్వాత ఆ దేవాలయం ట్రస్టీగా ఎన్నిక కావాలనుకున్న నాగరాజు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ శ్రీనుని ట్రస్టీగా నిలబెట్టి గెలిపిస్తారు. ఈ క్రమంలో వాళ్ల మధ్య అపార్థాలు పెరిగి ఒకరికొకరు దూరమయ్యే పరిస్థితి వస్తుంది. మరి చివరకు వీళ్లంతా ఒక్కటవుతారా? వాళ్ల మధ్య అపార్థాలకి కారణమేంటి అన్నది సినిమా కథ. సినిమా ఆల్రెడీ తమిళ్లో వచ్చిన గరుడన్ కి రీమేక్ అవడంతో దర్శకుడు విజయ్ పని చాలా సులువైపోయింది. ఇక మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా పర్ఫార్మెన్స్ పరంగా రాక్షసుడు తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. రస్టిక్ అండ్ యాక్షన్ డ్రామా అంటూ ముగ్గురు క్యారెక్టర్స్తో వారి పర్ఫార్మెన్స్తోనే స్క్రీన్ మీద మ్యాజిక్ చేసిన విజయ్ దాదాపు రిజల్ట్ రాబట్టాడనే చెప్పాలి. ఇక మంచు మనోజ్ చాలా టైం తర్వాత తెర మీద రెచ్చిపోయాడు. డైలాగ్స్ కొంచెం ఓవర్ ది టాప్ అనిపించినా కూడా తనదైన నటనతో మెప్పించాడు. నారా రోహిత్ విషయానికొస్తే తనకే సొంతమైన సటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ రోల్ అలాగే లవ్ సీన్స్ సినిమాకి బ్రేక్స్ గా నిలిచాయి. డైరెక్టర్ ఒరిజినల్లో ఉన్న సీన్స్ ని మళ్లీ దింపాడు. కానీ ఈ లవ్ సీన్స్ డోస్ ని కొంచెం తగ్గించుంటే బాగుండేది అన్న కామెంట్స్ వినిపించాయి. ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే సినిమా సాంగ్స్ బాగున్నాయి, కానీ ప్లేస్మెంట్స్ కుదరలేదు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో శ్రీచరణ్ పాకాల అద్దరు కొట్టాడు. ఇక సినిమా ఎక్కడా కూడా ఇవి సెట్స్ అని తెలియకుండా చేయడంలో బ్రహ్మ కడలి సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. ఇక సినిమాలో 4 భారీ యాక్షన్ సీక్వెన్స్ తో నింపడంతో సినిమాలో ఎమోషన్స్ కన్నా యాక్షన్స్ ని డైరెక్టర్ నమ్ముకున్నాడా అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా ఎంగేజ్ చేసిన సీన్స్ అన్ని ఊహించేలా ఉన్నాయి. దీంతో సినిమా ముందు ముందు ఎలాంటి నంబర్స్ తీసుకుంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.